హలో ఆల్. ఈరోజు లంచ్‌లోకైతే నేను పాలకూర పప్పు చేశానండి. పప్పుతో పాటే మనకెప్పుడు కాంబినేషన్‌గా తాలింపు కూడా కంపల్సరీగా ఉండాలి. అయితే నాకు ఈరోజు ఎలాంటి తాలింపులు చేసే ఓపిక లేదండి. అందుకోసమే నేనైతే ఈ శనగపిండితో ఉంటలైతే చేసుకున్నాను. ఈ ఉంటలు చేయడం చాలా ఈజీ అండి. ముందుగా శనగపిండి తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, వాము, కాస్త ఉప్పు, అలాగే కారము, అలాగే కరివేపాకు కూడా మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసి ఇలాగ ఉంటల్లాగా అయితే వేసేసుకోవాలండి. నేనైతే 2 వాయిలు వేసుకున్నాననమాట. అప్పుడప్పుడుకి చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. పప్పుతో అయితే స్పెషల్‌గా రసము, పప్పు కానీ చేసుకున్నప్పుడు వీటితో తింటే గనక ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. మీరు గూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతకీ మా ఊర్లో వీటిని ఉంటలు అని అంటాం. మరి మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్‌లో చెప్పండి.